హలో ఎవ్రీవన్. మా ఊరి రామాలయంలో రాములవారి కళ్యాణం అయితే చూసారు గదండీ! ఇంకా స్వామివారి నాగవెల్లి గూడా చూసేయండి. తెల్లారైతే ఇలా నాగవెల్లి ఉంటుంది. నాగవెల్లి ఎంతమంది అటెండ్ అవుతారండి నాగవెల్లికి? మేమైతే దాదాపు అటెండ్ అవుతూ ఉంటాము. ఎప్పుడో ఒకసారి మిస్ అయితాం తప్పించి. ఇంకా ముందైతే ఇట్లా హోమం ఉంటుంది. హోమము, పూర్ణాహుతి అంతా కంప్లీట్ అయిన తర్వాత నాగవెల్లి స్టార్ట్ చేస్తారు. ఇంకా నాగవెల్లి గురించి చెప్పాలంటే మనకు మాత్రం ఈ షార్ట్ వీడియోలో అయితే అసలు సరిపోదండి. పూర్ణాహుతి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నాగవెల్లి అయితే స్టార్ట్ అవుతుందండి. దానికోసం అయితే ముందుగా ఇక్కడ ముగ్గులు వేసి, కలర్స్ దిద్దేసి, ఇంకా మంచిగా అలంకరించి స్టార్ట్ చేశారు. కనిపించును సామవేదాలలో కళ్యాణి మోహన రాగాలలో స్వరరాగ గంధల స్వర మదనం సుమధుర కవనం. ఈ విధంగా భజన, మంగళహారతులు, మంత్రాలతోని నాగవెల్లి కార్యక్రమం అయితే చక్కగా జరిగింది. నాగవెల్లి కార్యక్రమం అంతా అయిపోయినంక తీర్థప్రసాదములు తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. మీకు గూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్‌లో వస్తుంటాయి. ఉంటానండి. జై శ్రీరామ్.